హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాల్టి వీడియో వచ్చేసి హెచ్ఎఫ్ డీలక్స్ ప్రో డీటెయిల్ రివ్యూ అనేది చేద్దాం. వీడియో అనేది చివరి వరకు చూడండి. ఈ బైక్ అనేది ఆ ప్రైస్కి వర్త కాదనేది లాస్ట్ అన్ని టాపిక్స్ని బట్టి చెప్దాం. వీడియో మొదలుపెట్టే ముందు ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఏ బైక్ అయినా ముందు మాట్లాడుకోవాల్సింది ఎంజిన్ గురించి. ఇది 97.2 cc ఇంజన్తో వస్తుంది. ఇది ప్రొడ్యూస్ చేసే పవర్ వచ్చేసి 8 PS పవర్ అండ్ 8.5 మీటర్ టార్క్. సిటీలో అండ్ ఫ్యామిలీ కోసం అయితే ఇది చాలా ఎక్కువ, ఎందుకంటే కొన్ని వెహికల్స్ 5 PS పవర్ అండ్ 6 పాయింట్ సంథింగ్ టార్క్ ఉంటుంది. అవే ఫ్యామిలీకి సరిపోతాయి, బట్ దీనిలో కొద్దిగా ఎక్కువ ఉంది అన్నమాట. నెక్స్ట్, మైలేజ్. ఏ బైక్ అయినా కొనడానికి ముందుగా కావాల్సింది మైలేజ్. అది ఈ బైక్లో టోటలీ 70 కిలోమీటర్స్ ఉంది. రియల్ టైంలో మీరు వాడేదాన్ని బట్టి ఒక 60 నుండి 65 కిలోమీటర్లు మీరు ఎక్స్పర్ట్ చేసి మీరు కొనవచ్చు. ఈ వెహికల్ యొక్క టాప్ స్పీడ్ వచ్చేసి ఈజీగా 85 కిలోమీటర్లు టాప్ స్పీడ్ వెళ్ళగలదు. ఈ బండి మనకి మొత్తం 2 స్టార్టింగ్ ఆప్షన్స్తో వస్తుంది. ఒకటి సెల్ఫ్ స్టార్ట్ ఆప్షన్, 2 కిక్ స్టార్ట్ ఆప్షన్. దీని యొక్క సీట్ హైట్ చూసుకున్నట్లు అయితే 805 mm అనేది ఉంది. అంటే చిన్న పర్సన్స్ కూడా ఈ వెహికల్ని ఈజీగా నడపవచ్చు. ఈ బండి వెయిట్ కూడా జస్ట్ 12 kg మాత్రమే. దీని యొక్క ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 9.6 లీటర్స్. ఈ వెహికల్కి హెడ్లైట్, సిగ్నల్ లైట్స్, టేల్ లైట్ అండ్ DRL అనేవి LEDతో వస్తున్నాయి. పాత హెచ్ఎఫ్ డీలక్స్లో ఎనలాగ్ కన్సోల్ ఉంది. ఇప్పుడు దాన్ని అప్డేట్ చేసి డిజిటల్లోకి తెచ్చారు. దీనిలో మనకి స్పీడోమీటర్, ఓడోమీటర్లో ఫ్యూయల్ ఇండికేటర్, సర్వీస్ డ్యూ ఇండికేటర్ అండ్ మోర్ ఆప్షన్స్తో వస్తుంది. ఇది ఫుల్లీ కవర్డ్ చైన్తో వస్తుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏమిటంటే ప్రతి 500కి కాకుండా 2000 కిలోమీటర్స్కి ఒకసారి చైన్ని క్లీన్ చేస్తే సరిపోతుంది. ఈ వెహికల్ టైర్ ప్రొఫైల్ అండ్ బ్రేక్స్ చూసుకున్నట్లు అయితే బోత్ సైడ్ 18 ఇంచెస్ టైర్స్ విత్ బోత్ సైడ్స్ 130 mm డ్రమ్ బ్రేక్తో వస్తుంది. ఆ పవర్కి ఈ బ్రేక్స్ సరిపోతాయినమాట. ఇక లాస్ట్ ఏకన్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 68,000 ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ అనేది మీ సిఈస్ మీద డిపెండ్ అవుతుంది. చాలామందికి ఆన్ రోడ్ ప్రైస్ అంటే ఏమిటో తెలియదు. ఆన్ రోడ్ ప్రైస్ అంటే ఎక్స్ట్రా చార్జెస్ అన్నమాట, లైక్ RTO, అదర్స్, ఇన్సూరెన్స్ ఎక్సెట్రా. ప్రైస్కి ఈ బైక్ కొనవచ్చా అంటే చాలా బెస్ట్ మైలేజ్, సర్వీస్ కాస్ట్ ఫర్ ఫ్యామిలీ ప్రకారంగా చూసుకున్నట్లు అయితే ఇది బెస్ట్ అన్నమాట. ఒకవేళ మీరు ఈ బైక్ని కొనాలి అనుకుంటే ఒకసారి మీ దగ్గర ఉన్న షోరూంలో దీని విజిట్ చేయండి. వాళ్ళని కూడా ఒకసారి అడగండి. అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఇంట్రెస్టింగ్ ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీ తీపిస్తానలో ఎక్కువ సబ్స్క్రైబ్ చేయకుంటూ నువ్వు చాలా ముందుకు తీసుకెళ్తుంది. ఇంకా మోర్ వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.